జై శ్రీరామ్. ఈ సమాజము ఎటుపోతుందండి అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు జాగాలు భూములు కొని ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళు కొట్లాడి నా వాటని తన్నుకొని చస్తున్నారే కానీ మరి తల్లిదండ్రులకు బుక్కలు అన్నం పెట్టలేకపోతున్నారు. తల్లిదండ్రులకి 10 మంది పిల్లలు ఉండని 10 మందికి ఎంతో కష్టాన్ని పోషిస్తారు. కానీ అదే పిల్లలు 10 మందిలో ఒక్కడు ముంగట రావట్లేడు. వృద్ధాప్యం రాగానే రోడ్ల మీద అడుక్క తినిపోరా అని తల్లిదండ్రులను పంపించే లోకము ఇట్లా తయారైంది. ఏమి దౌర్భాగ్యమో నేను అడుగుతా ఉన్నా. ఏంది చూడండి పరిస్థితి, రోడ్ల మీద తల్లిదండ్రులు బిచ్చం అడుక్కుంటున్నారు. జై శ్రీరామ్. ఇక్కడనే ఉంటారా? అయితే మీ కొడుకు మాత్రం అక్కడ వాచ్మెన్ పోయే పంటాం. మీ కొడుకు భార్య ఇబ్బందులు పెట్టినందుకు ఇక్కడికి వచ్చారు మీరు? మాకు మహబూబాద్ ఊరు అంటే లోకల్ అక్కడ ఏమన్నా వేరే వేరే కాదు, అది కూడా జిల్లా కింద పడేది. మహబాద్ జిల్లా అనంతారం అని 4 కిలోమీటర్లు. మీ పేరు? నా పేరు వచ్చ. అమ్మకి పక్షవాతం ఉంది, 5 సంవత్సరాలు అయితే మీరు ఇక్కడికి వచ్చి. సంవత్సరాలు. సరే సార్.